అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడ మేము టీం సమంతకి మని కలిసి వచ్చాం. సో యాంకరింగ్ ఎవరు చేయాలి అడగగానే అనుకున్నాం ఎవరు చేస్తే ఎలా ఉంటుంది అని. రోహిత్ చేస్తే ఇంటర్వ్యూలో ఉండదు, ఇంట్రోగేషన్లో ఉంటుంది అన్నారు. ఆది చేస్తే అది జబర్దస్త్ ప్రోగ్రామ్లో ఉంటుంది అన్నారు. ఇండియాస్ గాట్ టాలెంట్ అని ప్రోగ్రామ్ వద్దన్నారు. నేను ఒక్కడనే యాంకర్ లాగా లొడలొడ వాగుతాను కదా, నన్ను వాడేసుకుందామని పూర్తిగా వాడేసుకుంటున్నారండి. సో థ్యాంక్ యూ. సో ఇంట్రడ్యూసింగ్ కృష్ణ గారు, కార్తిక్, ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్. సింగిల్ టేక్ లో చెప్పాను, క్రెడిట్ కూడా మిగలట్లేదు. ఓకే, ఇందుకే లైవ్ పెట్టండి అని చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శ్రీరామ్ ఆదిత్య గురించి ఏమైనా మాట్లాడుకుందాం. అంటే తను రెగ్యులర్ సినిమా బాధితులు కథ చెప్పాడు కాకుండా సరదాగా ఇంట్రెస్టింగ్ ఏమైనా మాట్లాడుకుందాం. మీకు విషయం తెలుసా? తెలీదు. ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ అయింది. తన లైఫ్లో జరిగింది ఇన్సిడెంట్. ఒక హోటల్కి వెళ్తే తన కారు మిస్ అయింది అనమాట. బేసిక్గా ఏంటంటే తన రోలే నాకు ఇచ్చాడు. తన కలిసిన పోలీస్ ఆఫీసర్ రోల్ నాకు ఇచ్చాడు. ఏ పోలీస్ ఆఫీసర్ ఎత్తుతండి పాలు కొట్టాడో, ఏ యు ఆర్ ద డర్టీ ఫెలో. శ్రీరామ్ కొట్టలేదు, బట్ తన క్యారెక్టరైజేషన్ బాగా నచ్చిందండి శ్రీరామ్కి. సో తనతో చాలా ఇదిగా ఉండేవాడంట. క్రిమినల్స్ ఎవరు ఉంటే కొట్టేసి ఉండేవాడంట. అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్తో ఫ్రెండ్షిప్ బాగా. అంటే ఒక డైరెక్టర్ వాళ్ళని అది కుదురుద్ది కదా, అలాంటి ఒక మోస్ట్ డాష్ సిచ్యువేషన్లో కూడా ఒక క్యారెక్టర్ని ఎత్తుక్కున్నాడంటే అది ఒక్క డైరెక్టర్ వాళ్ళని కుదురుద్ది. అంటే 3 నెలలు తిరిగి ఇదేదో బాగుంది కదా కథ కింద అనుకున్నాడు. 3 నెలలు తిరిగిన ఒక కథ మిగిలినట్టుంటుంది మనకి. ఈ సినిమాలో మీకు అన్నిటికన్నా బాగా నచ్చిన ఒక మెమరీ? నాకు తెలిసి మన నలుగురు కలిసి వేయడం. దట్స్ గుడ్ మెమరీ. ఒకళ్ళైతే అందరూ ఓకే అండి, ఎలా కుదురుద్ది? సెపరేట్గా ఒక కాన్సర్ ఇవ్వండి. కాదు అలా ప్రాబబ్లీ ఎవ్రీ డే వాజ్ నైస్. ఎవ్రీ డే ఇస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ కపుల్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ అంటే ఫస్ట్ డే షూట్, ఆ మాటలో షార్ట్ చూసింది ఒకటి. నెక్స్ట్ మన బిర్యానీ సెషన్ ఒకటి. ఆ బిర్యానీ సెషన్లో రకరకాల విషయాలు చాలా జరిగినాయి. సో అంటే ఆది దాంట్లో బిర్యానీ రైస్ మాత్రమే తిన్నాడు, ఒక్కలేం తినలేదు. కాదు బిర్యానీ సెషన్ ఏంటి? బిర్యానీ ఉండేది కదా ఆడి జస్ట్ ఒకటి. నేను తినకూడదు కానీ టెంప్టే ఎక్కువ తినేసాను. సుధీర్ ఏమో నేను తింటాను అందరూ చూడండి అని మరి చూపిస్తున్నాడు. ఆది ఏమో నేను మొక్కలు తిన్నాను, ఫోటోలు తీస్తున్నారు, రైస్ మాత్రం తింటాను అని చెప్పి రైస్ తిన్నాడు. ఫోటో అండ్ హైలైట్ ఏంటంటే అది అయిపోయే టైంకి రాజేంద్ర ప్రసాద్ గారు రోహిత్ చేత నెక్స్ట్ చేపల పులుసు ఉండాలి కమిట్ చేయించి వెళ్ళిపోయారు. జరగలేదు, పెండింగ్ ఉంది. అది సమీర్ గారి కోసం, అన్నయ్య రవి గారి కోసం ఉంటాం. మనం మిస్ అయిపోయిన మనకి అందరిది వేరే వేరే క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. సో మీరు కథ విన్నప్పుడు ఎప్పుడైనా కాదు నాకు ఆ క్యారెక్టర్, డైరెక్టర్ ఆబ్వియస్లీ మన దగ్గరకు వచ్చి ఈ క్యారెక్టర్ నాకు కావాలి మీరు అని చెప్తారు. కానీ మీరందరూ కథ విన్నప్పుడు ఎట్ ఎనీ పాయింట్ యూ థింక్ నాకు ఆ క్యారెక్టర్ అయితే నాకు ఇంకా ఎక్సైట్ అయ్యేవాడిని, బట్ యూ బిలీవ్ మీన్ దిస్ క్యారెక్టర్ ఫీల్ అయ్యారు, బట్ ఆల్ ఆఫ్ యూ లైక్ నో దిస్ ఇస్ ద క్యారెక్టర్ ఐ వాంట్ ఫిక్స్ అయ్యారు? No, for me, I was happy with my character. If I would have chosen probably Krishna's character. అవునా? అంటే ఎమోషనల్ క్యారెక్టర్, బికాజ్ లైక్ ఈ 2 క్యారెక్టర్లు మనకు అంత కష్టంగా ఉంటుంది. సో దట్ ఇస్ బట్ ఎమోషనలీ ఐ లైక్ దట్ క్యారెక్టర్. ఐ లైక్ అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ డోంట్ లైక్ వెన్ యూ క్రై. అంటే ఈ సినిమాలో కాదు, ఐ సీన్ అదర్ ట్రైలర్స్. అంటే ఐ సీ అంటే నువ్వు చెప్తున్నావు కదా ఈ క్యారెక్టర్, ఐ ఫెల్ట్ లైక్ ఒకవేళ నాతో పాటు ఇంకా వేరే ఎవరిని ఈ క్యారెక్టర్ చేయగలరు అంటే నువ్వు బాగా సెట్ అవుద్ది అనిపించింది. ఎందుకంటే ఐ సీన్ కలర్ రాజ్కుమారి కూడా చూస్తున్నాను కదా ఆ ట్రైలర్స్లో, అండ్ సోలోలో చూసినప్పుడు ఐ కుడ్ సీ ఇఫ్ యూ క్రై పీపుల్ విల్ క్రై. అంటే కొందరికి ఆ ఫేస్లో ఉంటుంది, కొందరు ఉంటారు చూడు ఏడ్చిన నంబరు అంటే వాళ్ళు బాగా కష్టపడాలి. ఏడుపు సీన్ పండించాలంటే బాగా కష్టపడాలి. పాజిటివ్ థింగ్, ఇట్స్ అ టఫ్ థింగ్ దెన్ యూ హ్యావ్. అంటే కొందరికి ఏంటంటే ఇప్పుడు నువ్వు బాగా యు వెరీ ఎనర్జెటిక్గా ఉంటుంది స్క్రీన్ మీద, యాంకర్ కూడా టక్ అని వస్తుంది. టైగర్లో కూడా ఆ సీన్ చేసినప్పుడు కూడా ప్రస్థానం కైండ్ ఆఫ్ క్యారెక్టర్ వాంట్ వర్క్అవుట్ ఆన్ ఇన్ యువర్ ఫేసెస్. యూ హ్యావ్ దట్ లైక్ అంటే ద షేడ్ ఇస్ లైక్ వెరీ ఈజీలీ ఓపెన్, యూ కెన్ ఓపెన్ దట్. ఇది మాకు అంత ఈజీ. ఆల్వేస్ దట్ ఈజీ థింగ్స్ కదా. నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ కృష్ణ గారి క్యారెక్టర్ కాకపోతే విచ్ క్యారెక్టర్ డిడ్ యూ థింక్ ఓకే ఇది కాదు నాకు అది బాగుండును, ఇదే నాకు బాగుంటుంది ఫిక్స్ అయ్యేవా? అంటే ఫ్రాంక్గా ఇన్ కేస్ యూ డోంట్ థింక్ ఐమ్ జస్ట్ సేయింగ్ ఇట్, ఇట్స్ బోత్ ఆఫ్ యువర్ క్యారెక్టర్స్. అండ్ ఇన్ కేస్ నేను శ్రీరామ్కి స్టార్ట్ అయిన తర్వాత కూడా ఐ టోల్డ్ హిమ్ నాకు ఆ క్యారెక్టర్ కూడా బాగా అనిపిస్తుంది అని చెప్పి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హావ్ డన్. సో అంటే మోర్ దాన్ ఏంటంటే నేను క్యారెక్టర్స్ కన్నా కూడా బిగ్ థింగ్ ఫర్ మీ టు టేక్ దిస్ డెసిషన్ ఏంటంటే ఆఫ్టర్ భలే మంచి రోజు, ఆఫ్టర్ బాగి. అండ్ నాకు ఏంటంటే ఓవరాల్గా ఐఎమ్ లైక్ ఒక సోలో ఫిల్మ్ చూడడానికి యాక్సెప్ట్ చేసేయడానికి రెడీగా ఉన్నారు అన్న ఇది ఉంది, పీక్లో ఉన్నాను అనిపించింది.
కాకపోతే ఎందుకు చేయాలని నాకు స్టోరీ నచ్చిన తర్వాత కూడా ఐ జస్ట్ గేవ్ ఇట్ 1 day టైం తీసుకున్నాను. బట్ వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ ఇప్పుడు బాహుబలి ఉంది, ప్రభాస్ ఇస్ అ బిగ్ నేమ్, అంటే మంచి పేరు. అట్ ద సేమ్ టైం అదర్ క్యారెక్టర్స్కి కూడా మంచి పేరు వచ్చింది. సో ఇట్స్ నాట్ అబౌట్ డూయింగ్ ద లీడ్ అలోన్. ఇప్పుడు బాగి ఉంది, ఇట్స్ నాట్ అబౌట్ డూయింగ్ ద అలోన్. యూ గెట్ యువర్ రికగ్నైజేషన్, చిన్న రోల్ అయినా. సో వీఆర్ డిఫరెంట్ క్యారెక్టర్స్. బై ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మనకు రావాల్సిన పేరు మనకు వస్తుంది మనం చేసిన రోల్కి. పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ ఇట్. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ టు డూ ఏ సోలో ఫిల్మ్. ఈవెన్ ఇన్ ఏ మల్టీ స్టార్ రోల్స్ పీపుల్ రికగ్నైజ్ యువర్ ఎఫర్ట్స్ అని నాకు అనిపించింది. హిట్ సినిమాలో చిన్న క్యారెక్టర్ చాలా పేరు రావడానికి ఇట్స్ గుడ్ సీన్ చాలు. అంటే బికాస్ ఆఫ్ ది సోషల్ మీడియా కానీ ఏదైనా ఒక్క సీన్ బాగా చేసి దాని గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఇట్స్ నాట్ అబౌట్ డూయింగ్ ఎ లీడ్ రోల్, ఇట్స్ అబౌట్ డూయింగ్ గుడ్ క్యారెక్టర్స్, గుడ్ రోల్స్ అని నా ఫీలింగ్. సో ఇమీడియట్గా సైన్ చేయడం అనేది. నీకు అది ఇంకేమైనా క్యారెక్టర్ అయితే బాగుంది ఈ క్యారెక్టర్ బాగుంది అలా అని కాదు, నాకు ఓవరాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ బాగా నచ్చింది. అండ్ ఐ రియలీ లైక్ కార్తిక్స్ క్యారెక్టర్. నాకు చెప్పిన లవ్లీ క్యారెక్టర్, చాలా నచ్చింది. ఇట్స్ అ గుడ్ క్లోజర్, ఇట్స్ అ ప్రాపర్ లవ్ స్టోరీ. ఇట్స్ అ వెరీ గుడ్ క్లోజర్. అండ్ ఆదికి రియల్ లైఫ్లో కూడా బాగా సింక్లో ఉంటుంది ఆ క్యారెక్టర్. అంటే స్టోరీ పరంగా కాదు, క్యారెక్టర్ పరంగా ఎప్పుడు జంప్లోనే ఉంటాడు. చిన్న షేక్ కూడా మెయింటైన్ చేస్తాడు అనమాట. ఆ షేక్ అనేది ఆ క్యారెక్టర్ బాగా సెట్ అయింది. సరే నేను యాంకర్ నన్ను కూడా మీరు అదే క్వశ్చన్ అడగొచ్చు, లేదంటే నేనే అడగబోతున్నా. అంటే నాకు నీ క్యారెక్టర్ కూడా చాలా ఇష్టం. అందరు క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. ఎవ్రీవన్ హ్యాస్ సూపర్ క్యారెక్టర్స్. అలా కాదు, ఇది ఆల్ క్యారెక్టర్స్ 4 డిఫరెంట్ డైమెన్షన్స్. బట్ రోహిత్ క్యారెక్టర్ కొంచెం ఇంటెన్స్ ఉంటుంది, అందరినీ కొడుతూ బాగా ఎంజాయ్. యాక్చువల్లీ స్పీకింగ్ మోస్ట్ హీరోయిక్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ తంది. బికాస్ కొంచెం ఇంటెన్సిటీ ఉంటుంది కాబట్టి హీరోయిక్ ఉంటుంది. చిన్న వల్నరబిలిటీ ఉంటుంది. ఐ లైక్ దిస్ క్యారెక్టర్ బికాస్ ఇట్స్ లైక్ క్రాంకీ. ఆడు ఎప్పుడు సరదాగా మాట్లాడతాడు, ఎప్పుడు సీరియస్ అవుతాడు, ఎప్పుడు కొడతాడు ఆడికి తెలియదు. ఇట్స్ ప్రాపర్ హీరో క్యారెక్టర్. ఇట్స్ హీరో. ముగ్గురిని కొట్టచ్చని చెప్పే కదా. యాక్చువల్లీ ఐ డిడ్ంట్ వాంట్ టు డూ పోలీస్ బేసికల్లీ. నేను యాక్చువల్లీ ఏంటంటే స్క్రిప్ట్ చదివినప్పుడు కూడా ఐ ఫెల్ట్ లైక్ ఓకే రోహిత్ది ఏంటి అని టైప్లో అనుకుంటే, బట్ యూ యాడెడ్ అ లాట్ ఆఫ్ థింగ్ ఫర్ ఇట్. అంటే ఆ డైలాగ్స్ లేదు, ఇట్స్ మోర్ దెన్ యువర్ డైలాగ్స్, ద ఇంటెన్సిటీ. అది చూసి కూడా అది ఉన్నాయి చూడు, ఎక్స్ప్రెషన్స్, స్మాల్ టైమింగ్స్. సో దట్స్ గివింగ్ లాట్ ఆఫ్ ఫన్. బట్ ఫ్రాంక్గా చెప్తానంటే శ్రీరామ్ వచ్చి నాకు కథ నరేట్ చేస్తున్నప్పుడు నాకు ఈ క్యారెక్టర్ రోహిత్ అని చెప్తే నేను అంటే అర్థమైపోయింది. రోహిత్ నేను చూస్తున్నాను కదా ఎలా చేస్తావు అని. నాకు తెలుసు ఆ సైలెన్స్ అని మెయింటైన్ చేస్తావు, ఆ చిన్న అవన్నీ ఉంటుంది కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అది నేను ఇమాజిన్ చేసుకోగలిగాను యాక్చువల్లీ. నాకు కూడా ఇది అంతే. ఐ థింక్ నాకు శ్రీరామ్ కథ వచ్చి చెప్పినప్పుడు ఐ వాజ్ సెకండ్ పర్సన్ ఈజ్ నరేటింగ్ టు రోహిత్ చేస్తానని చెప్పాడు. మీకు చెప్తాను, ఇఫ్ యూ అగ్రీ దెన్ బోత్ ఆఫ్ యువర్ ఆన్ బోర్డ్ అన్నట్టు తను చెప్పాడు అనమాట. ఈవెన్ దెన్ నాకు అది సింక్ అయింది. ఓకే, ఇంటెన్సిటీ అనేది ఆ గొంతులో సరి, లుక్లో కానీ మనకు ఉంటుంది. సో భయపడుతున్నాడు కూడా ఈ క్యారెక్టర్స్ భయపడుతున్నాయంటే సింక్ ఉంటుంది. నేను పర్సనల్గా ఆనెస్ట్లీ స్పీకింగ్ నా క్యారెక్టర్ నేను ఎందుకు ఇమీడియట్గా ఎక్సైట్ అయ్యానంటే ఐ ఫెల్ట్ ఓకే 2 బ్యాక్ టు బ్యాక్ నేను సీరియస్ సినిమాలు లాస్ట్ కొన్ని బంచ్ అయిపోయినాయి. సో ఒక నగరం అయినా కానీ మళ్ళీ నక్షత్రంలో కూడా నాది బాగా ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ తెలుసు ఫనీగా. ఒక లవబుల్ ఇడియట్ క్యారెక్టర్ అనేది మళ్ళీ చాలా రోజుల తర్వాత నాకు ఎంటర్టైనింగ్, మీరు చెప్పినట్టు సంథింగ్ సూట్ మీ అంటారు కదా. ఐ ఆల్వేస్ ఫెల్ దట్ ఫనీ నాన్ స్టాప్ నాన్ టాకింగ్ క్యారెక్టర్. నువ్వు చెప్తుంటే కూడా ఫస్ట్ నరేట్ చేసినప్పుడు నీ స్క్రిప్ట్లో నీ ఫస్ట్ సీన్ అది నాకు గుర్తొచ్చినప్పుడు లవ్ వస్తూ ఉంటుంది. ద ఫస్ట్ థింగ్ ట్రైన్ దగ్గర. సో అది అండ్ ఇన్ఫ్యాక్ట్ సమ్వేర్ ద కాంట్రాస్ట్ ఇన్ బోత్ ఆ క్యారెక్టర్స్ వర్క్డ్ అలాట్. మా ఇద్దరు సీన్స్లోని మా కాన్వర్జేషన్స్లోని ఆ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ వల్ల హ్యూమర్ బాగా పండుద్ది. అంటే తను సీరియస్ గడుతుంటాడు, ఇది ఎటకారంగా జెన్యున్గా చెప్తుంటాడు అనమాట, కానీ ఎటకారం ఉంటుంది దాంట్లో. అది తెలియకుండా చాలా హ్యూమర్ పండుద్ది. లైక్ దట్ ఇస్ వన్ ఎపిసోడ్ విచ్ ఇస్ వెరీ సటిల్ థింగ్, తెలియకుండా స్పాట్లో జరిగింది, విచ్ సెట్ నవ్వేసారు గుర్తుందా. సో అది తెలియకుండా నాకు రోహిత్కి ఉన్న సీన్స్లోని అది బాగా పండింది. లైక్ చాలా సటిల్ మూమెంట్ ఒకటి, అసలు అన్ఎక్స్పెక్టెడ్ లేనిది. ఒకసారి తను ఎవరినో పిలుస్తాడు, నేను ఇమీడియట్ ఫ్లోలో రియాక్ట్ అయిపోయాను, రోహిత్ అని తప్పని చూస్తాడు, యూనిట్ నవ్వడం మొదలు పెడతారు అనమాట. సో కాంట్రాస్ట్ వలన అది వర్కౌట్ అయింది. సో దట్ వాజ్ అ వెరీ ఇన్ థింగ్. అండ్ ఆనెస్ట్లీ ఐ వాజ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ హౌ యూ విల్ ప్లే యువర్ రోల్. బాగా ఒక నైఫ్ ఎడ్జ్ రోల్ కదా అది, ఎమోషన్ మెయింటైన్ చేసింది. అండ్ ఫస్ట్ డే మనం వాళ్ళ జైలు దగ్గర మనం అందరూ కలిసి చేసింది కానీ ప్లే చేసాడు అనుకున్నాను. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఆయన నాది ఏంటంటే కొద్దిగా ఎమోషనల్, కొద్దిగా డౌన్, ఐ మీన్ ఎక్కువ లైవ్లీగా ఉండదు. బట్ దిస్ ఫన్ అరౌండ్ మీ బికాజ్ యూ ఆర్ దేర్, ఈజ్ దేర్. అంటే టోటల్గా ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నాది కొన్ని సీన్స్ నేను ఎమోషనల్గా మాట్లాడుతాను, ది స్టిల్ ఫన్. ఏంటంటే దిస్ ఫన్ కమింగ్ ఫ్రమ్ ది ఆపోజిట్ సైడ్. ఇట్స్ నేను ఫన్ చేయకపోయినా, సో ది స్టిల్ ఆ సీన్ లైవ్లీ అయిపోతుంది బికాస్ ఆఫ్ ప్రాపర్ ప్యాడింగ్ అండ్ అరౌండ్ అస్. సో ఇప్పుడు మీరు ఏమైతే మేము నలుగురు మాట్లాడుతూ విన్నారో మాకు సినిమాలో యూనిట్ అలాగే ఉండిందండి. అంటే చాలామంది అడిగారు ఈగోస్ లేవా అది ఇది. ఇఫ్ యూ రియలైజ్డ్ ఆల్ ఆఫ్ అస్ యాక్చువల్లీ ఎంజాయిడ్ ఎదుటి వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే దాంతోపాటు ఈటింగ్ ఆఫ్ ఈచ్ అదర్స్ ఎనర్జీస్ అని ఉంటారు కదా, దాన్ని ఎక్కువ ఎంజాయ్ చేసాం. నేను ఈ ప్రశ్న అడగడానికి కూడా కారణం ఏంటి అంటే చాలామంది ఫస్ట్ అడుగుతారు నలుగురు కలిసి చేశారు, మీ ఎవరికి ఈగోస్ రాలేదా, అన్కంఫర్టబుల్ అనిపించలేదంటే ఇదే ప్రూఫ్ అండి. మా ఎవరికి ఎక్కడ అనిపించలే. ఇన్ఫ్యాక్ట్ మేమందరం ఆ క్యారెక్టర్ పండితే మా క్యారెక్టర్ కూడా పండుద్దని ఒక ఎనర్జీతో ఒక బిలీఫ్ తోటే చేసాం. అది చాలా వరకు కథ రీజను అండ్ డైరెక్టర్ క్లారిటీ ఒకటి మాకు రీజను. సో బట్
ఆ ర్యాప్ ఉండడం వల్లనే ఇవాళ కూడా చాలా సరదాగా చేసుకోగలుగుతున్నాం. అండ్ అక్కడ డబ్బింగ్ చెప్పుకునేటప్పుడు కూడా మేము ఎవరు కూడా మా డైలాగ్ వరకు నేను అందరి డైలాగులు నేను ఓకే ఇంట్రెస్టింగ్ సరదాగా ఉందని ఒక రాగానే నువ్వెందుకు నేను ప్రశ్న అడుగుతున్నావుగా సంథింగ్ ఆస్మి అలా ఆన్సర్. ఈ డ్రెస్ ఎందుకు వేసుకుంటున్నారు సార్? ఇదా బేసిక్లీ ఏంటంటే సెపరేట్ కాస్ట్యూమ్ అంటే ఖర్చు ఎక్కువ ఏదంటే ఒక వైట్ షర్ట్ ఒక పంచ్ కాబట్టి చేసుకుంటాం. నా క్యారెక్టర్ రా నేను ఇప్పుడు కార్తిక్ అనేవాడు ఇలాగే వస్తుంది క్యారెక్టర్. ఏది ఇప్పుడు ఆడ ఒరిజినాలిటీ ఇదే కదా, ఇదే చూసారా కరెక్ట్గా అంత ఫాస్ట్గా సెపరేట్ కనిపించాలని చెప్పి టాపిక్ అడుగుతున్నాడు. ఏం లేదు నిజంగా ఏం లేదు. మొన్న ఆడియో లాంచ్కి వేసుకున్నాను, నచ్చింది. యాక్చువల్లీ స్పీకింగ్ నేను ఒక ఆడియో లాంచ్కో ఈవెంట్కో ఎప్పటి నుంచో పంచా చొక్కా వేయాలి నాకు ఇష్టం, ట్రై చేస్తున్నాను. ఏంటి రజనీకాంత్ గారు ఎక్కువ వేసుకుంటూ ఉంటారు, సరదా ట్రై చేద్దాం చిన్న ఉండేది, ఎప్పుడు అవకాశం కుదరలేదు. మన సినిమాలో ఈ లుక్లో ఎప్పుడైతే పోస్టర్ రిలీజ్ చేశారు, ఫస్ట్ లుక్ పోస్టర్ అది ఆహా దొరికింది, నేను ఒకటి చెప్పనా, ఎంత వాడద్దాం అని. ఎలాగో పెళ్లి కావట్లేదు, పెళ్ళిలో వేసుకునే ఛాన్స్ వస్తుంది, పెళ్లి కావట్లేదు, ఇక్కడే వాడేద్దాం అది చెప్పి వేసేసుకున్నాడు. పెళ్లి కావట్లేదుకి పెళ్లి చేసుకోవట్లేదుకి చాలా తేడా ఉంది. అదే ఏదో ఒకటి ఇప్పుడు నువ్వు కావట్లేదు ఫిక్స్ చేసుకోవట్లేదు పర్పస్ అయితే అది కదా. అంటే ఓకే నాకు పెళ్ళి అవ్వలేదు, ఇక్కడ ఎవరెవరికి పెళ్ళింది చెప్పరా ద ఫ్యామిలీ మ్యాన్. నువ్వు ఎలాగో చెప్పబోతావు ఫ్యామిలీ మ్యాన్, వచ్చింది టాపిక్ ఎలాగో చేస్తావు. ఎత్తకపోయినా చెప్పేశాడు, నేనే చెప్పేసా. క్వశ్చన్ పేపర్ లీక్ టాపిక్ నేను ఎత్తలేదురా, సుధీర్ ఎత్తాడు, నేను ఫ్లోలో కంటిన్యూ అయ్యాను. కానీ నెక్స్ట్ ఎలాగో ఎత్తకపోయినా వస్తాడు కదా మీరు. అసలు అది కదా మనం అసలు దేని గురించి మాట్లాడాం, వీడి గురించి మాట్లాడుతున్నాం, ఆ డ్రెస్ గురించి జనరలైజ్ చేసి మాట్లాడింది. సినిమాలో నీ క్యారెక్టర్ది మోస్ట్ ఫేవరెట్ డైలాగ్ ఏంటి, అండ్ సమంతకమైన సినిమాని ఆడియన్స్ ఎందుకు చూడాలి? డైలాగ్ అంటే చెప్పడం కష్టం, బికాజ్ ఐ టెల్ యూ వాట్స్ గుడ్ అబౌట్ దిస్ క్యారెక్టర్. అంటే నాకు ఈ సినిమా మా అమ్మనే నాకు పరిచయం చేసింది. అంటే ఏంటంటే ఈ సినిమాలో నేను చేసే రోలు ఒక తల్లిని కోల్పోయిన ఒక కుర్రోడు రోల్ చిన్నప్పుడే. సో ఏంటంటే మా అమ్మగారు కూడా వాళ్ళ అమ్మగారు పుట్టిన వెంటనే చనిపోయారు అనమాట. సో ఏంటంటే జనరల్గా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఏ క్యారెక్టర్ చేసినా, బికాస్ సంబడి ఎర్లియర్ టోల్డ్ మీ ఏ క్యారెక్టర్ చేసినా చుట్టుపక్కల ఆ క్యారెక్టర్ ఉంటుంది, సో కీప్ అబ్జర్వింగ్ ఇట్ హెల్ప్ అని. సో అలా నేను అబ్జర్వ్ చేస్తాను. మా అమ్మ షీ ఫెల్ లైక్ దిస్, అంటే ఆ క్యారెక్టర్ దగ్గరలో. అండ్ నేను ఎప్పుడు మా అమ్మ గురించి నేను ఎలా ఆలోచించానంటే, అరే మా అమ్మ నేను ఇంత బాగా పెంచింది, ఇంత ప్రేమగా పెంచింది అనుకున్నానే కానీ బై నెవర్ థాట్ లైక్ మా అమ్మ ఎంత ప్రేమగా పెరిగింది. సో వితౌట్ ఇవన్నీ లేకుండానే ఇంత బాగా ప్రేమి. సో ఇట్స్ లైక్ మా అమ్మనే నాకు పరిచయం చేసిన క్యారెక్టర్. సో ఈ సినిమాకి నేను ఏంటంటే బాడీ ఉండే 3-4 seconds. ఇట్స్ నాట్ అబౌట్ సో ఆడియన్స్ అది మిస్లీడ్ అవ్వకూడదని ఐమ్ జస్ట్ టెలింగ్. దిస్ ఇస్ లైక్ బాడీ ఉండే 3-4 seconds. మెయిన్ పార్ట్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ అమ్మ ప్రేమనే పరిచయం చేసే క్యారెక్టర్. వన్స్ యూ సీ మీ దే విల్ సీ దట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ లవ్ బిట్వీన్, అమ్మ లేకపోయినా సరే నాకు ఈ సినిమాలో, బట్ దే కుడ్ సీ దట్ ఎమోషనల్ థింగ్ అనమాట. నేను ఇంకోటి ఈ సినిమా ఎందుకు చూడాలంటే, ఒక టికెట్కి 4 హీరోలు అండి. జిఎస్టీ కూడా అందరూ అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా. సో ఒక టికెట్కి 4 హీరోలు వచ్చి 4 సినిమాలు చూడాల్సి వస్తుంది, ఒక సినిమా చూస్తే చాలు కదా. ఐ మీన్ జస్ట్ కిడింగ్. అండ్ ఫైనల్గా ఏంటంటే ఇట్స్ డిఫరెంట్ స్క్రిప్ట్. ఐ విల్ సే దిస్ ఈస్ ఎ కమర్షియల్ స్క్రిప్ట్ అంటాను. ఎందుకంటే ఒక ఎమోషనల్, నాది ఎమోషనల్ పార్ట్, నీ ఒక మాసీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, ఇది ఒక లవ్ స్టోరీ, అదొక అగ్రెషన్, యాంగ్రీ యంగ్ మ్యాన్ కైండ్ ఆఫ్ అగ్రెషన్. సో ఇట్స్ లైక్ ఎ కంప్లీట్ కమర్షియల్ కైండ్ ఆఫ్, కాబట్టి డిఫరెంట్ క్యారెక్టర్స్ పర్ఫామ్ చేస్తున్నారు అనమాట. సో ఐ వుడ్ సే ఇట్స్ లైక్ ఎ హాలీవుడ్ ఫిల్మ్, బట్ విత్ ఇండియన్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్, ఇండియన్ కైండ్ ఆఫ్ కామెడీ క్యారెక్టర్స్ అండ్ ఆల్ దట్. అండ్ నిజంగా ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ దిస్ క్యారెక్టర్. నిజంగా అన్ని సీన్స్లో ఏ సీన్ నీ ఫేవరెట్, నీ సీన్స్లో? ఐ థింక్ ఓవరాల్ నాకు ఒక సీన్ అని చెప్పలేను, దానికి ఒక ఫ్లో ఉంటుంది కదా క్యారెక్టర్కి. ఫస్ట్ నుంచి ఆ చిన్న వేరియేషన్ దొరికింది నాకు. అదే ఫస్ట్లో అలా ఉండి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి క్యారెక్టర్లో. అండ్ ఐ లైక్ దట్ సీన్. ఎప్పుడు డ్రింక్ చేసిన తర్వాత లేచి చూసేటప్పటికి అక్కడ ఉంటావు బారాత్ దగ్గర, మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. అండ్ పోలీస్ స్టేషన్లో రోహిత్తో పాటు సీన్స్, ఎందుకంటే తను ఒక ఎమోషన్లో ఉంటే నేను ఒక డిఫరెంట్ ట్రాక్లో ఉంటాను. అది సింగ్, అది నాన్ సింగ్ ఎవరు కామెడీ ఉంటుంది. సో దట్ ఐ ఎంజాయ్డ్. అండ్ యా నిజంగా ఓవరాల్ ఫ్రాంక్గా చెప్తున్నాను, నాకు ఐ వాంట్ ద ఫిలిం టు బీ ఎ హ్యూజ్ సక్సెస్. నాట్ మై క్యారెక్టర్, నా క్యారెక్టర్ బాగుండాలని ఎప్పుడు లేదు, మన సినిమా కొట్టాలి అది. సో దట్ ఈస్ ఇట్. పీపుల్ కమ్ టు ద థియేటర్ టు వాచ్ సమంతకమణి. ఇట్స్ అ బ్యూటిఫుల్లీ రిటర్న్ స్టోరీ. అండ్ బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఇస్ ఏంటంటే ఆల్ ప్లే క్యారెక్టర్స్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హస్ ఇట్స్ ఓన్ ఎమోషనల్ పార్ట్. అండ్ ఈ సినిమాలో మెయిన్ ఏంటంటే ద ఫిలిం ఇస్ నాట్ ప్రెడిక్టబుల్ టిల్ ద ఎండ్, ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఈ సినిమా ఇస్ మోర్ ఎంగేజింగ్ టిల్ ద క్లైమాక్స్. అంటే కథ ఓపెన్ అయ్యేంత వరకు ఇట్ హాస్
it keeps the film, it keeps the audience hooked onto the film, and that is more important. అంటే it plays with emotions, it plays with anger, it plays with love, so all kinds of emotions ఈ సినిమాలో. అండ్ సుధీర్ చెప్పినట్టు ఒక టికెట్ 4 హీరోలు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవాళ ఈ సినిమా ఇంత బాగా జరిగి ఇంత బాగా రిలీజ్ అయ్యి అండ్ మన నలుగురు కలిసి వచ్చామంటే కథతో పాటు అతిపెద్ద కారణం ఒకటి ఉంది. ఆ కారణం ఏంటి? భవ్య క్రియేషన్స్, ఆనంద్ ప్రసాద్ గారు, అండ్ ఆఫ్ కోర్స్ మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనిల్ రవి గారు. Yeah. స్పెషల్గా చెప్పాలంటే అండి, సింపుల్ ఎగ్జాంపుల్, మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారు ఈ సినిమాలో ఉండడానికి. సెట్కి వెళ్తే 7 క్యారవాన్లు ఉండే. మామూలుగా ఒక క్యారవాన్ అన్నాక ఫ్రంట్లో పెద్ద డోరు, వెనక చిన్న డోర్లు ఉంటాయి. ఎక్కడ ఒక హీరోకి చిన్న డోర్ ఇస్తే హర్ట్ అవుతారేమో అని చెప్పి అందరికీ సమానంగా 7 క్యారవాన్లు తెచ్చేసేవారు అనమాట. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులు చాలామంది ఉంటారని అంత జాగ్రత్త తీసుకున్నారండి, ఎవరికి ఏ లోటు జరగకూడదని. సో ఒక పెద్ద దిక్కులాగా మాకు ఈ సినిమాకి పెద్ద దిక్కు ఆనంద్ ప్రసాద్ గారు, మాకు పెద్ద దిక్కు అనిల్ రవి గారు. సో ఇద్దరు కలిసి ఈ సినిమాని ఇంత బాగా ముందుకు తెచ్చినందుకు మా అందరి తరపున థ్యాంక్ యూ. అలానే రాజేంద్ర ప్రసాద్ గారు మోస్ట్ ఇంపార్టెంట్. మా ఆర్టిస్ట్లకి పెద్ద దిక్కు సినిమాలో అయితే రాజేంద్ర ప్రసాద్ గారు అండి. ఆయన ట్రాక్ గురించి మేము ఎందుకు ఎక్కువ మాట్లాడినా మీకు థియేటర్లో సర్ప్రైజ్గా ఉంటుంది. ఆయన క్యారెక్టర్ పేరు ఈ సినిమాలో మహేష్ బాబు. సో రాజేంద్ర దట్స్ హిస్ ఇంట్రొడక్షన్. ఇంట్రో అదిరిపోద్ది అసలు. రాజేంద్ర ప్రసాద్ గారు మహేష్ బాబు ఎలా అయ్యారు అని చూసారంటే సమంతకు మనం చూసేయండి.